అయితే చేసామో చూడండి, శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు ఈ వరంగల్కున్న చరిత్ర ఏంటి, దీన్ని ఎంతమంది రాజులు పరిపాలించారు, నిజంగానే మొసళ్ళు ఈ కోటకి కాపలా కాసాయా, ఇక్కడ ఉన్న శంభుదేవుని గుడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఒంటికొండకున్న ప్రత్యేకతలు ఏంటి, ప్రతాపరుద్రుడు ఎందుకు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు, ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి వెళ్ళి చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ. అసలు నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ ఉన్న ప్రదేశాలను చూస్తుంటే, ఎందుకంటే ప్రతి రాయికి ఒక జీవం ఉన్నట్టయితే మనకు అనిపించింది. చూడండి పైన ఎంత అద్భుతంగా ఉన్నాయో. చిన్న స్టెప్ అయితే అనిపిస్తుంది, ఇక్కడైతే నాకు స్టెప్ వేయాలనిపిస్తుంది. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే నో అనుకుంటున్నే కలలో పడిపోయానే జింగ్ 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 జియా మేరే మేరే కొనిస్తున్నా. మనమైతే పక్కనే ఉన్న కుషిమహల్కి వచ్చేసాము. ఇది సీతాపత్ ఖాన్ గారు అయితే కట్టించారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక విగ్రహానికి తల లేకపోతే నా తలకాయ అయితే అతికించిన, చాలా బాగుందని అన్నారు. ఒకసారి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది.